నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక మెటా కంపెనీలో జరిగిన భారీ ఉద్యోగుల తొలగింపులు ప్రపంచ టెక్ రంగంలో మళ్లీ చర్చకు దారితీశాయి. ఇప్పటికే దాదాపు 1000 మందికి పైగా ఉద్యోగులు ప్రభావితమయ్యారని వెలువడిన సమాచారం ఉద్యోగుల్లో అస్థిరతను పెంచింది. మరోవైపు భవిష్యత్తులో మరిన్ని లే ఆఫ్స్ ఉంటాయన్న ఊహాగానాలు వ్యాపించడంతో కంపెనీలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మెటా అధినేత మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఉద్యోగులకు అంతర్గతంగా ఒక మెమో పంపించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ మెమోలో ఈ ఏడాది కంపెనీ వ్యాప్తంగా భారీ స్థాయి లే ఆఫ్స్ ఉండవని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన ఉద్యోగుల తొలగింపులు కంపెనీపై అలాగే తనపై కూడా భావోద్వేగంగా ప్రభావం చూపించాయని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. కంపెనీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సహోద్యోగులను విడిచిపెట్టాల్సి రావటం తనకు ఎంతో బాధ కలిగించిందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, సాంకేతిక రంగంలో వేగంగా జరుగుతున్న మార్పులు దృష్టిలో ఉంచుకొని కొన్ని కఠిన నిర్ణయాలు తప్పనిసరి అయ్యాయని కూడా ఆయన వివరించినట్లు తెలుస్తోంది. మెటా గత కొంతకాలంగా తన సంస్థను పునర్వ్యవస్థీకరణ దిశగా మలుస్తోంది. ముఖ్యంగా కృత్రిమ మేధ రంగంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీ తన వ్యూహాన్ని పూర్తిగా ఏఐ కేంద్రంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, సేవలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అభివృద్ధి కోసం భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు మెటా సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది సుమారు $145 బిలియన్ వరకు ఏఐ సంబంధిత పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నట్లు గతంలోనే ప్రకటించింది. కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10% మంది ఈసారి ప్రభావితమైనట్లు అంచనా. వీరిలో కొంతమందిని నేరుగా ఉద్యోగాల నుంచి తొలగించగా మరికొంతమందిని ఇతర విభాగాలకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సంస్థలో ఉన్న దాదాపు 6000 ఉద్యోగ ఖాళీలను కూడా తాత్కాలికంగా భర్తీ చేయకుండా వాయిదా వేసినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ చర్యలు కంపెనీ ఖర్చులను నియంత్రించడమే కాకుండా భవిష్యత్ వ్యూహాలకు అనుగుణంగా సంస్థను మలచడానికే తీసుకున్నవిగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ టెక్ రంగంలో ప్రస్తుతం కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులను తీసుకువస్తోంది. ఈ మార్పులు కంపెనీల వ్యాపార నమూనాలపై, ఉద్యోగాల భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఈ పరిస్థితిలో మెటా లాంటి పెద్ద విజయవంతమైన సంస్థ కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మార్క్ జుకర్బర్గ్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. వేగంగా మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో పోటీని తట్టుకోవాలంటే ముందస్తు ప్రణాళికలు, ఖర్చుల నియంత్రణ, అలాగే కొత్త సాంకేతికతలో పెట్టుబడులు తప్పనిసరి అవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగుల మధ్య నెలకొన్న ఆందోళనలు తగ్గించేందుకు కంపెనీ నాయకత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఉద్యోగ భద్రతపై స్పష్టత ఇవ్వడంతో పాటు భవిష్యత్తు ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే గతంలో జరిగిన భారీ లే ఆఫ్స్ కారణంగా ఉద్యోగుల్లో ఉన్న భయాన్ని పూర్తిగా తొలగించడం మాత్రం సవాల్గా మారింది. ముఖ్యంగా టెక్ రంగంలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు మరింత జాగ్రత్తగా తమ కెరీర్ ప్లానింగ్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మెటా తీసుకున్న తాజా నిర్ణయాలు ఒకవైపు సంస్థను భవిష్యత్ టెక్నాలజీ దిశగా మలుస్తున్నప్పటికీ మరోవైపు ఉద్యోగుల్లో ఆందోళనను కూడా పెంచుతున్నాయి. కృత్రిమ మేధ ఆధిపత్యం పెరుగుతున్న ఈ కాలంలో పెద్ద టెక్ సంస్థలు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తోంది.